నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సుమ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజు ఏంటి ఏ బ్లాగ్ అంటే జస్వికా బర్త్డే, 5th బర్త్డే అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూపర్ సుమ బ్లాగ్స్. సో మేము జస్వికా బర్త్డేకి అయితే ఇంట్లో ఈ రకంగా డెకరేట్ చేసుకుంటున్నాము. ఎప్పుడు ఇటు సైడ్ వాల్కి పెడుతుండే, ఇప్పుడైతే డోర్ పక్కన పెడుతున్నాము. కానీ మేము ఇది అరేంజ్ చేసిన తర్వాత రియలైజ్ అయింది ఏంటి అంటే, ఈ బ్లూ కలర్ చాలా బాగుంది, కాకపోతే కొంచెం లైటింగ్ డల్ అయిందన్నమాట ఇంట్లో. అది ఈవినింగ్ అవర్స్లో నేను డెకరేషన్ ముందే స్టార్ట్ చేసుకున్నాను. నేను వంట చేస్తున్నా, రాధాకృష్ణ డెకరేట్ చేస్తున్నాడు అన్నమాట. ఎప్పుడు ఇద్దరం కలిసి కుకింగ్ చేస్తున్నా, మా వాళ్ళు వస్తారని. అది సంగతి. దర్శిత్ అయితే ఫుల్ ఆడుకుంటున్నాడు అందులో మ్యాట్లో. ఇప్పుడు చిక్కి వాళ్ళు వచ్చిండ్రు చూడండి. చిక్కి కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట డెకరేషన్కి. సో రాధాకృష్ణ హాఫ్ ఆఫ్ ద అంత ఫినిష్ చేసిన తర్వాత హ్యాపీ బర్త్డే 5 నెంబర్ అవి పెట్టడానికి చిక్కి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళైతే చెప్పకుండా వచ్చేసిండ్రు ఊరు నుంచి వాళ్ళ చెల్లి బర్త్డే కోసం అని. జస్విక అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. సో గట్టిగా అరిచింది అనమాట వాళ్ళు రాగానే. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద డెకరేషను. సో ఇంట్లో మనమే అవి ఫాయిల్ పేపర్స్ అవి తెచ్చుకొని, బలూన్స్ తెచ్చుకొని ఇంట్లో మనమే మంచిగా మన ఏ రకం కావాలంటే ఆ రకంగా డెకరేట్ చేసుకోవచ్చు. మంచి చిన్న చిన్న ఫంక్షన్లో కూడా మనమే మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే అట్లాగే చేస్తాము. కొంచెం డెకరేషన్కి బయట అంత ఇవ్వమన్నమాట. సో ఇది ఫైనల్ లుక్. ఆ చిక్కి ఇలా స్టెప్స్ వైజ్ ఇక తీసిండన్నమాట. సో అది ఇంకోటి ఏంటంటే, లైట్ బ్లూ బలూన్స్ అయితే థిక్ బ్లూ ఉంటాయి అనుకొని తీసుకున్నాము, కానీ మేము తీసుకున్నవి లైట్ బ్లూ వచ్చేసినాయి అన్నమాట. సో అందులో వైట్ దాంట్లోనే మిక్స్ అయిపోయినాయి. అది సంగతి. అక్కడక్కడ కొంచెం పింక్ అటాచ్ చేసినాము. మరీ డల్గా ఉన్నాయి 2 కలర్ల బెలూన్స్ అని. సో అది మాకు పక్కనే ఉంటుంది షాప్. ఇది ఫైనల్ లుక్ ఆఫ్ ద డెకరేషన్. సో ఇక్కడ మా బేబీని సత్తాయిస్తా చూడండి. ఈ కమ్మలు అయితే అసలు ఎవరికి లేవు, ఈమెకి ఒక్కదానికి. లిప్స్టిక్ చూడండి పింక్ కలర్ పెట్టుకుంది, కానీ పెద్ద కమ్మలు తీసుకున్నా పెట్టుకొచ్చుకుంటా అనుకున్నా కానీ వీళ్ళు తిట్టిల్లు. అవునా? ఎందుకు? నువ్వు పెద్దగానే ఉన్నావు కదా. ఇక ఈమె వాచ్ చూడరి, మస్తు వాచ్ పెట్టుకున్నది. ఎక్కడరా? మీషోలో కొన్నావా? రోడ్డు మీద ఎక్కడ కోటిలో కొన్నావా? రా రే, ఇక కోటిలో వాచ్ చూడరి. ఈమెతే సిగ్గు ఆడుతుంది, కానీ ఇక ఏదో చూపియాలని చూపిస్తుంది. మస్తు ఉంటే వస్తుంది సిగ్గు. ఈమె చూడదు అసలు. ఇప్పుడైతే మస్తు సాడ్ అయింది. ఇక ఈమె అయితే రోడ్డు మీద ఎత్తుకనట్టే ఉంది. జస్విక వాళ్ళ అక్క దగ్గరకు వచ్చేసింది రెడీ అయ్యి. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఫోటోషూట్ తీస్తున్నారు అనమాట. ఆమెను డిఫరెంట్ స్టైల్లో. నేనైతే అవన్నీ ఏం ఇంక్లూడ్ చేయలే, ఏవో చిన్న క్లిప్స్ మాత్రం ఇంక్లూడ్ చేశాను. చూడండి. అంటే అందులో అమ్మాయి గారు కదా, అమ్మాయి గారే కదా. దర్శిత్ నేను అట్లా ఒక ఫోటో దిగామన్నమాట. ఇక్కడ నెక్స్ట్ క్లిప్లో జస్వి కుర్చీని మడత పెట్టే సాంగ్ పాడుతుంది. అసలు మిస్టేక్ పాడుతుంది, అదే నవ్వుకుంటున్నాం నేను. చూడండి. ఈ డ్రెస్ అయితే జస్విక తనే సెలెక్ట్ చేసుకుంది. ఆలియా కట్ అని. ఈరోజు ఈ కాలం పిల్లలు అయితే అసలు ఎంత ఫాస్ట్ ఉన్నారు. ఏ డ్రెస్ చూసినా వద్దనింది. నాకు ఇదే డ్రెస్ కావాలని స్టార్టింగ్ వెళ్ళగానే చూసింది, అదే కావాలని సెలెక్ట్ చేసుకుంది. నేనైతే షాక్ అయినా. కేకే తెచ్చినాము 1 kg అట్లా. వచ్చేసి చాలా అంటే ఇంట్లో వరకే కదా అని చిన్నగా తెచ్చుకున్నాం, చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. అంత ఓపిక లేకుండే నాకు కూడా. దర్శిత్ కొంచెం ఇలా తీస్తూ అలా తీస్తూ ఫైనల్గా అయితే బర్త్డే అయితే అయిపోయింది.
ఆమె పెట్టుకున్నది ఏంటి అని అంటే నా పెళ్ళప్పుడు చెయ్యికి వంకి అన్నమాట. అది ఆమె మెడకు సరిపోయింది. సో, బాగానే కనిపించింది. పెట్టేసిన నవ్వుకున్నాం ఫుల్లు. ఇది ఏదో ఒకటి తీసి పెట్టేసినామని. అంతే కదా పిల్లలకి ఇంకా మా మధ్యలో కట్ చేయాలి. ఇంకోసారి వన్ మోర్ తీసిన మమ్మీకి నాన్న పెట్టేసి తీసుకురా కొంచెం అట్లా గట్టిగా అట్లా తీసుకోవద్దు అన్న పెడుతున్నారు. తమ్ముడు పెట్టు ఆమె పెట్టు దేవుడు ఆమెకి ఎవరు పెడతలేదు మరి మీరు ఆమె తింటాంది అదే పెడతా గట్టిగా పెడతా. హ్యాపీ బర్త్డే నాన్న. తలకాయ ఇగో చూస్తా. నువ్వు పెట్టు నాన్న, నువ్వు పెట్టు బాబుకి. చూడదు చూడదు చూడదు. నువ్వు ఉండురా. అక్కకి పెట్టు అమ్మ, అక్కకి పెట్టు ఫోన్ దిశిస్తావు ఫోటో ఫోటో కూసో అక్క. అది తిను తిను మొత్తం ఏం కాదు ఏం పోదు ఎలక్ట్రిక్. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను చూడండి. జస్వికావి వాళ్ళవి. సో లాస్ట్ క్లిప్స్ అయితే యాడ్ ఇక్కడ కేక్ ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తుంది. ఇక మా వాళ్ళు తినేసి అని చెప్పేసి తినేసింది. నాని చిక్కి ఇంకా మేము అందరం కేక్ పెట్టామన్నమాట. కేక్ పెట్టినాం, డాన్స్ వేసింది. ఆ క్లిప్స్ లేవు. ఇక ఇలా అయిపోయిందన్నమాట. బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము మేము జస్వికాది. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ టు మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్.